వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో యువత పెళ్లిళ్ళకి దూరం అయిపోతా ఉన్నారని ఒక సర్వేలో అయితే తేలింది. అసలు పెళ్లికి దూరం అవ్వడానికి రీజన్ ఏంటి అన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య అనేది వెంటాడుతూ ఉంది అన్నట్లు తేలింది. సో ఈ ఈడీ ప్రాబ్లమ్ని అధిగమించడానికి జీవీఎస్కే న్యూట్రాసిటికల్ వారు అయితే ఒక అద్భుతమైన కిట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కిట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ ఈడీ ప్రాబ్లం దేనివల్ల ప్రధానంగా వస్తుంది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇంట్రొడక్షన్లో చెప్పింది నేనేదో ఊరికి ఆషామాషిగా మాట చెప్పలేదు, ఒక అధ్యయనంలో తేలిన మాట Yes. ఇది. అంటే యువత ఎందుకు పెళ్లిళ్ళకు దూరం అవుతా ఉన్నారు అన్నప్పుడు ఈడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. ఈ ఈడీ ప్రాబ్లం వల్లనే పెళ్లిళ్ళకు దూరం అయిపోతున్నాం అవును. అన్నారు. ఒకప్పుడు చూస్తే 30 దాటిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్న వాళ్ళు కష్టపడతా ఉన్నారు, తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న ఉపయోగం లేదని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. కరెక్ట్. ఇప్పుడు చూస్తే యువత చాలా స్పీడ్గా ఉన్నారంటే 23 ఏళ్ళకే జాబ్ చేసుకుంటా ఉన్నారు, 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఏం అంటే చెప్తారు వాళ్ళకి? అసలు ఈక్వేషన్ ఎలా మారిందంటే మీరు ఎగ్జాక్ట్ చెప్పినట్టు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు కనీసం 10 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చేది ఓకే, జాబ్ రావడానికి. బట్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే వాళ్ళు ఆ Campus కాలేజ్ లో ఎగ్జాక్ట్లీ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళక ముందే 3rd ఇయర్ లో 4th ఇయర్ లో ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఆ ఒడిగన్సే వాళ్ళ బీటెక్ రిజల్ట్స్ రాకముందే, గ్రాడ్యుయేషన్ రిజల్ట్స్ రాకముందే వాళ్ళకు ఒడిగన్సే ఆర్డర్ వచ్చేస్తుంది, జాయినింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ కాలేజ్ అక్కడ పెట్టేస్తున్నారు, హ్యాపీగా మంచి లక్షలు సాలరీ సంపాదిస్తున్నారు. అంటే మనిషి లైఫ్ లో మనం ముందుకెళ్తున్నాము, ప్రోగ్రెస్ అవుతున్నాము చెప్పుకోవడానికి ప్రధానంగా అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే 2 అనమాట. ఒకటి ఉద్యోగం, రెండోది పెళ్లి అనమాట. సో ఆ సెటిల్మెంట్, దట్ ఈస్ వాట్ వి కాల్. సో ఈ రెండిట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా మంచి జాబ్ వచ్చేస్తుంది, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, కానీ వాళ్ళకి తెలియకుండా బయటికి చెప్పలేకుండా చాప కింద నీరు కప్పిన నిప్పులాగా ఒక సమస్య వెంటాడుతుంది అనమాట. ఈవెన్ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకుంటూ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కేర్ చేసుకోలేకపోతున్నారు. ఇది మళ్ళీ మీరు ఒకవేళ ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే 100% పొరబడ్డట్టే, పప్పులో కాలేసినట్టే. మనకి రీసెంట్ క్లయింట్ వచ్చారు, మనం డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు, బట్ గవర్నమెంట్ జాబ్, మంచి గవర్నమెంట్ టీచర్ జాబ్. అదే స్కూల్లో ఉన్న సేమ్ ఏజ్ లో ఉన్న అంటే నియర్ బై ఏజ్ లో ఉన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అతనికి అప్రోచ్ అయ్యారు. ఇతను ఏం మాట్లాడట్లేదు, ఎస్ చెప్పాలా నో చెప్పాలా అర్థం కావట్లేదు, మిగతా గలీస్కి అసలు విషయం ఏంటి అర్థం కావట్లేదు. అరే వీడేంట్రా బాబు, వెర్రోడా పిచ్చోడా ఏంట్రా, ఇంత మంచి సంబంధము, రైట్, ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, మంచిగా హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కదా అంటే తీరా అప్పుడు అతను మన దగ్గరికి వచ్చిన తర్వాత తన బాధ వెలగక్కున్నాడు అనమాట. సార్ నీ సమస్య ఇది అని చెప్పి వెలగక్కున్నాడు అనమాట. సో ఇలా మీరు సమస్యతో బాధపడుతుంటే కనుక మీకు అద్భుతమైన సొల్యూషన్ ఇవ్వడానికే మన జీవీఎస్కే న్యూట్రాసిటికల్ వాళ్ళు ఇక దివ్యమైన ఔషధాలతో కూడిన ఒక కిట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను కదా, మీరు ఈ కిట్ వాడుతూ నీట్గా కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే కనుక విత్ ఇన్ 3 months మీకు రిజల్ట్ వస్తుంది. మ్యాక్సిమం అంటే 6 months వరకు పట్టచ్చు, బట్ మినిమం అయితే 3 months మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. బేసిక్గా సమస్య రావడానికి కారణాలు ఏంటంటే రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, లేదా విటమిన్ డెఫిషియన్సీ, రైట్, లేదా నర్వ్ వీక్నెస్, లేదా టెస్టోస్టెరాన్ యొక్క సరైన మోతాదులో ఉత్పత్తి చెందకపోవడం. సో ఈ 4ట్లో ఏదైనా ఒక కారణమై ఉంటుంది. మీరు డీటెయిల్డ్గా వెళ్ళి ఇంకా కారణాలని వెతుక్కోవాలి అని అనుకున్నట్లయితే మీకు ఆ టెస్ట్లకు 50,000 రూపాయలు దాకా అవుతుంది. అవన్నీ అక్కడ లేకుండా మనం ఈ 3 వేరియంట్స్లో మనం ఈ కిట్ అనేది తయారు చేయడం జరిగింది. సో దీంట్లో బేసిక్, మీడియం అండ్ హై ఎండ్ కిట్స్ ఉన్నాయి. బేసిక్ కిట్ వచ్చేసి మీకు 4,500కి వస్తుంది, అండ్ మీడియం వచ్చేసి 6,500, హై ఎండ్ వచ్చేసి 8,500. ఎప్పుడైతే మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతారో అప్పుడు మీ బాడీలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రజెంట్ హెల్త్ కండిషన్స్ ఏంటి, అవన్నిటిని డయాగ్నోస్ చేసి అనలైజ్ చేసిన తర్వాత మేము మీకు ఏ కిట్ మీరు తీసుకోవాలనేది మేము మీకు సజెస్ట్ చేస్తాం అనమాట. సో దాన్ని మీరు వాడుతూ, లాస్ట్ టైం మీకు ఫోన్ చేసినప్పుడు ఒక పర్సన్ లేదంటే నాకు హై ఎండ్ కిట్ 8,500 కావాలన్నప్పుడు, బాబు నీకు అది అవసరం లేదు, 6,500 సరిపోతుంది. అంటే వాళ్ళు అడిగినా సరే మీరు కావాలంటే ఇప్పుడు అది ఎలా ఉందంటే మీరు బాటా షోరూమ్కి వెళ్ళి 6 నెంబర్ అయినా 9 నెంబర్ అయినా సేమ్ రేట్ అంటే మీకు పాదం సైజ్ 6 నెంబర్ అంటే మీరు 9 నెంబర్ తీసుకుంటారా? తీసుకోలేదు కదా. సేమ్ ఎగ్జాక్ట్ ఇది కూడా అలాగే అనమాట. సో ఎగ్జాక్ట్ గా అంటే ఎప్పుడైతే మనం డేటా తీసుకుంటామో క్లయింట్ నుంచి, ఆ డేటాని మనం అనలైజ్ చేసి తనకి ఏది సూట్ అవుతుందని చెప్పి మనం ఇస్తాం అనమాట. సో ఇది అంతా ఎలా అయిపోతుందంటే అడవిలో కాసిన వెన్నెలు అంటారు కదా, ఆ టైప్ గా మంచి కెరీర్, మంచి శాలరీ, అప్పుడు ఆ సరైన టైంలో కనుక పెళ్లి అవ్వకపోతే
ఆ యూత్ పెడతోవ పట్టడానికి చాలా చాలా Yes, ఆస్కారాలు yes, ఉంటాయి yes, అన్నమాట. yes. అంటే ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోవడం వల్ల రైట్ వాళ్ళు వాట్ యూ కెన్ సే చెడల వాళ్ళకి మన బానిస అయిపోయి కల్చరే ఇదే అయిపోతుంది సార్. అంటే ఎస్ సరైన ఎస్ ఏజ్ లో పెళ్లి అవ్వకపోవడం, లేదంటే ఎస్ పెళ్లిళ్ళకి దూరం అవ్వడం వల్ల ఎస్ ఒక పక్క మోదీ గారేమో లేదు మళ్ళీ జనాభాను పెంచండి అని చెప్పేసి అంటూ అవును ఉన్నారు. అంటే అవును ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే మేమిద్దరం మాకిద్దరు అనేవాళ్ళు, ఎస్ లేదంటే ఒకరు చాలు ఒకరు ముద్దు అనేవాళ్ళు. ఎస్ ఎస్ ఇప్పుడు అట్లా కాకుండా అసలే లేకుండా పోతా ఉందని పెళ్లికి చెప్పి వెళ్ళట్లేదు కదా, అదే అట్లా అట్లా పెళ్ళి అయితే కదా అయిపోతుందని మీరు చెప్పేసి పెళ్ళి మీరు అయితే ముందు కదా పిల్లల పెళ్లిళ్ళు గురించి చేసుకొని మాట్లాడేది. పిల్లల్ని కండి ఆయన అంటా ఉన్నారు. ఎస్ 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 కానీ ఎస్ పెళ్లి చేసుకున్న ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తా ఉంది. అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉన్నాయా? 100% ఉందండి, ఓకే 100%. ఓకే. ఇప్పుడు మీరు చూసినట్లయితే జపాన్ పరిస్థితి అదే అండి. ఉమ్, ఉమ్, జపాన్‌లో వాళ్ళు అసలు ఏం చెప్పుకోలేకపోతున్నారు. ఉమ్, ఉమ్. స్ట్రీట్ మొత్తం ఇళ్ళన్నీ ఖాళీగా ఉంటున్నాయి. బా, మొత్తం ఆ, వేకెట్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే అసలంటే యాక్చువల్‌గా రీసెర్చ్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది ఏదైతే ఉందో అది 2.1 మెయింటైన్ అవ్వాలన్నమాట. ఓకే ఓకే 2.1 గనుక మెయింటైన్ అంటే యావరేజ్‌గా ఒక కపుల్‌కి 2.1 చిల్డ్రన్ అంటే ఒక 20 కపుల్ తీసుకుంటే 21 చిల్డ్రన్ ఉండాలన్నమాట. ఓకే. అలా మెయింటైన్ అవుతేనే ఆ జనాభా ఏదైతే ఉందో ఆ దేశ జనాభా అది కంటిన్యూ అవుతుంది. Yes, yes. దానికంటే పడిపోయినప్పుడు క్రమక్రమేణా ఆ దేశము ఒక ప్రపంచ చరిత్రలో ఒక బొమ్మలాగా మిగిలిపోతుంది. ఓకే. ఇది ఒక్కప్పటి కంట్రీ రా అని చెప్పకుండా అలా మీకు జపాన్ పరిస్థితి అదే అనమాట. ఉమ్, వాళ్ళు అసలు ఒడికన్సే లేబర్ని వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళ రూల్స్ ఒప్పుకోవు yes. రైట్. అలా వాళ్ళ జనాభాని వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు. ఉమ్, సో మన భారతదేశం కూడా అలాంటి పరిస్థితి ఏర్పడకూడదన్న ఉద్దేశంతోనే జీవీఎస్కే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఈ కిట్ అనేది మనకు అందించడం జరుగుతుంది. సో యూత్ మీరు ఎటువంటి హెజిటేషన్ లేకుండా ఈ కిట్ని మీరు ఒక 3 to 6 months వాడి కొంచెం లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు 100% రిజల్ట్స్, మీరు హ్యాపీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. ఎస్ ఎస్. ఈ కిట్ ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కిట్ మీ ఇంటి వరకే వస్తుంది. లేదు మేము ఆన్లైన్ అపాయింట్మెంట్ ద్వారా ఓంప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత మేము కిట్ తీసుకుంటాము అని అంటే దానికి కూడా మీరు కాల్ చేసేసి సార్ అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అన్నారంటే సార్ ఫ్రీ టైంలో మీతో మాట్లాడే విధంగా ఉంటుంది. సో విత్ వీడియో కాల్ అయినా మాట్లాడతారు, లేదు అని అంటే ఆడియో కాల్ ద్వారా కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.